హలో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు మీరందరూ? సో వెల్కమ్ టు దిస్ ఈజ్ యువర్ మాస్టర్ షేక్ అండ్ వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, సరేనా? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ టాపర్స్ ఏంటి, అసలు వాళ్ళు వాళ్ళు ఏం పెద్ద తోపు కాదండి, వాళ్ళు కూడా నార్మల్గా మీలాంటి పిల్లలే. టాపర్కి ఒక నార్మల్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఆ టైం టేబుల్ ప్రిపేర్ చేయడం అండ్ వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం. కేవలం అదొక్కటే అన్నమాట డిఫరెన్స్. అది తప్ప డిఫరెన్స్ ఏమీ ఉండదు. మనలో అందరూ చాలామంది అసలు ఏంటి టాపర్ అవ్వడానికి ఏం కావాలి అని అనుకుంటుంటారు. టాపర్ అవ్వడానికి ఒక ప్రాపర్ టైం టేబుల్ అండ్ ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వడం కావాలన్నమాట. సో మనం ఆ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడంలో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైం డిస్ట్రిబ్యూషన్. టైం అనేది మనకు ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్ట్ ఉందో ఆ డిఫికల్ట్ సబ్జెక్ట్ని మనం గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఆ సబ్జెక్ట్ ప్రకారం మనం మన టైం టేబుల్ అనేది ఒక డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించడమో, డిఫికల్టీ తక్కువ ఉన్న సబ్జెక్ట్కి తక్కువ టైం ఇవ్వడమో చేయాలన్నమాట. చూడండి, ఇలాగా మనము సైన్స్కి ఇంతసేపు, సోషల్ స్టడీస్కి గంట, సైన్స్కి గంట, ఇంగ్లీష్కి గంట, మ్యాథ్స్కి గంట, ఇంకా మిగతా మీకు ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తే ఆ సబ్జెక్ట్స్కి గంట, ఇలా ఒక టైం స్లాట్ అనేది పెట్టేసుకొని ఫాలో అయ్యి టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అంతగా టైం టేబుల్ క్రియేట్ చేసుకోవడంలో మనకి ఈజీ అవుతుందన్నమాట. సెకండ్ పాయింట్ అనేది గోల్స్ అనేది మనం సెట్ చేసేసుకోవాలి. చూడండి, గోల్స్ అనేది సెట్ చేసుకోవడం ఏంటి, ఇప్పుడు గోల్ షీట్లో అనుకోండి న్యూట్రిషన్ టాపిక్ ఉంది, న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ టాపిక్స్ అలా రాసుకొని ఒక్కో టాపిక్ని ఎప్పుడైతే మనం ఫినిష్ చేస్తూ పోతామో అప్పుడు దాన్ని టిక్ చేసుకుంటూ పోవాలి. అలా టిక్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే వెళ్తామో మనకు కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. చూడండి, ఇన్ని సబ్జెక్ట్స్ నేను ఫినిష్ చేయగలిగాను, సో మిగతా టాపిక్స్ కూడా ఎందుకు ఫినిష్ చేయలేను అని అది ఏదైతే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందో అప్పుడు మనము ఆ టైం టేబుల్ ప్రకారంగా నడిచి ఇంకా ఎక్కువగా మన సబ్జెక్ట్స్ని కవర్ చేసేసి టాపిక్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేయగలము. ఇదేంటంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్లా పనిచేస్తుంది అన్నమాట. మనకు డ్రైవింగ్ ఫోర్స్ అంటే మనల్ని పుష్ చేస్తుంది. ఈ డ్రైవింగ్ ఫోర్స్ ఎందుకు? టు స్టడీ, చదువుకోవడానికి ఈ డ్రైవింగ్ ఫోర్స్ అనేది మనకు పుష్ చేస్తుంది, కాన్ఫిడెన్స్లా ఇస్తుంది అన్నమాట మనకు. ఇంకోటి స్మార్ట్ స్టడీ, స్మార్ట్గా చదవాలి. హార్డ్గా ఏంటి, డాంకీ అయినా పనిచేస్తుంది అని చెప్తారు కదా. స్మార్ట్గా పనిచేసేవాడే ఈ కాలంలో దేంట్లో అయినా ముందుకెళ్ళగలడు. అంటే ఎలా? ఫస్ట్గా ఏంటి, షార్ట్ చంక్స్. ఒక పెద్ద పేరాగ్రాఫ్ ఉందనుకోండి, ఆ పెద్ద పేరాగ్రాఫ్ని డివైడ్ చేసుకొని చదవాలి. డివైడ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పేరాగ్రాఫ్ చదివేసుకొని అర్థం చేసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదవాలి. సో అలా డివైడ్ చేసుకొని చదవడం. ఇంకా ఈ రోజులో నేను ఒక 2-3 టాపిక్స్ కవర్ చేస్తాను, ఈ టాపిక్ కవర్ చేసేస్తాను, రేపు మిగతా 3rd టాపిక్, 4th టాపిక్ కవర్ చేస్తాను. అలా డివైడ్ చేసుకొని చదవాలన్నమాట టాపిక్స్ కూడా, సరేనా? ఇంకా ఫ్లాష్ కార్డ్స్, అది కలర్గా ఉండేవి పేపర్స్ ఉంటాయి కదా, స్టిక్కీ నోట్స్. ఆ స్టిక్కీ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రాసేసుకొని మనం
మన రూమ్లో స్టిక్ చేసుకోవాలన్నమాట. ఆ స్టిక్ చేసుకుంటే వాటిని చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంటుంది, ఒరే నువ్వు ఇంకా ఈ టాపిక్స్ చదవాలి, గుర్తుపెట్టుకో ఈ టాపిక్స్ అయిపోయాయి, ఈ టాపిక్స్ చదవాలి అని మీకు ఆ స్టిక్కీ నోట్స్ అనేది గుర్తు తెచ్చుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఫోన్లో రిమైండర్ కూడా పెట్టుకోవాలి. ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. ఆ యాప్స్ ఏం చేస్తాయంటే మనకు రిమైండర్ పంపుతాయి, నువ్వు ఇంకా ఈ పని చేయాలి, ఈ చాప్టర్ చదవాలి, ఈ టాపిక్ చదవాలి, ఇంకా ఇంత సిలబస్ రిమైనింగ్ ఉంది, అలాంటి ట్రాకింగ్ కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. ఆ యాప్ గురించి నేను వీడియో కూడా చేశాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. మన ఏవైతే మీకు స్టడీకి ఉపయోగపడే యాప్స్ ఉంటాయో ఆ యాప్ గురించి నేను వీడియో చేశాను, వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. మీకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది వస్తుంది మీ లైఫ్ని ఇంకా ఈజీగా చేయడాన్ని, మీ స్టూడెంట్ లైఫ్ని. సో అలా ఫ్లాష్ కార్డ్స్ మీద రాసుకోవాలి. థర్డ్ ఏంటంటే అసెస్మెంట్స్ అనమాట. మనము ఒక టాపిక్ మొత్తం చాప్టర్ చదివేశాక ఆ చాప్టర్ లాస్ట్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ని రివైజ్ చేసుకోవాలి. చాప్టర్ మొత్తం రివైజ్ చేసేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి మనకు మనమే టీచర్, మనకు మనమే స్టూడెంట్ టీచర్ ఏమంత డిఫరెన్స్ కాదండి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే చదువుతారు, కానీ టీచర్ ప్రతిరోజు చదవాల్సిందే అంతే, దానికి తప్ప ఇంకేం డిఫరెన్స్ ఉండదు. సో మీరే స్టూడెంట్, మీకు మీరే టీచర్ అనమాట. ఇలాంటి టైంలో అసెస్ చేసుకోండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, నేను ఏ సబ్జెక్ట్స్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఏ టాపిక్స్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఇంకా ఎక్కడెక్కడ నేను వీక్గా ఉన్నాను, నేను వీక్గా ఉన్న టాపిక్స్ ఏంటి, స్ట్రాంగ్గా ఉన్న టాపిక్స్ ఏంటి. వీక్గా ఉన్న టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయండి. ఎప్పుడైతే వీక్గా ఉన్న టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో మీకు అది కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకా మీకు ఆ టాపిక్లో క్వశ్చన్స్ వచ్చినా మీరు చేసేయగలరు. సో అక్కడ మీకు ఇక్కడ ఇలా చేస్తే ఏ టాపిక్లో వీక్ ఉన్నామో, ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నామో తెలిసిపోతుంది. ఇంకా కొంతమందికి గట్టిగా చదివే అలవాటు ఉంటుంది. సో అలా గట్టిగా చదివామనుకోండి, కొంతమందికి లోపల చదువుకునే అలవాటు కూడా ఉంటుంది ప్రశాంతమైన పొజిషన్లో. మీరు ఎలాంటి వారు, గట్టిగా చదివితే మీకు మైండ్లోకి ఎక్కుతుందా, లేకపోతే ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా మెల్లగా చదువుకుంటే మీకు బ్రెయిన్లో ఎక్కుతుందా అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం చేయండి. ఇంకా మీరు ఏదైతే చదువుకుంటారో దాన్ని మీ పక్కన ఉంటారు కదా మన ఫ్రెండ్స్, వాళ్ళని టీచ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. మనము వాడిని టీచ్ చేస్తే ఆ టీచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ ఒకసారి చదువుకున్నాము, ఫ్లాష్ కార్డ్స్ మీద రాసేసుకున్నాము, టెస్ట్ చేసేసుకున్నాము, రీడ్ అలౌడ్ మనం ఎలాగో చదువుకునేటప్పుడే అది చేసేస్తాము. ఎప్పుడైతే మనం టీచ్ చేస్తామో చూడండి ఎన్నిసార్లు మనకు రివిజన్ అవుతుందో. ఇక్కడ ఒకసారి రివిజన్ అయింది, ఇక్కడ ఒకసారి రివిజన్ అయింది, ఇక్కడ ఒకసారి రివిజన్ అయింది, ఇక్కడ ఇన్నిసార్లు రివిజన్ చేస్తే అసలు ఏ టాపిక్ అయినా ఏ మనిషి అయినా మర్చిపోగలడా? ఎగ్జామ్స్ వరకైనా అసలు మనకు గుర్తుండుతుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుందని చెప్పట్లేదు, అట్లీస్ట్ ఎగ్జామ్ వరకైనా మనం ఏదైతే చదువుతామో మనకు అది గుర్తుంటుంది. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎక్సర్సైజ్, ఈ రెండు అనేది మన బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. ఎందుకంటే చూడండి, మనము సరిగ్గా నిద్రపోకపోతే మనం ఏదైతే చదివామో మనకు ఆ బ్రెయిన్లో ఎక్కుతుంది, కానీ ఎప్పుడైతే నిద్రపోతామో అది బ్రెయిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. నిద్ర లేకుండా కొంతమంది రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నైట్ మొత్తం కూర్చొని చదువుతారు. మీరు ఒకటి ఇప్పుడు చూడండి, ప్లాంట్కి మీరు వాటర్ పోస్తున్నారు, ఆ వాటర్ అబ్జార్బ్ అయినప్పుడే కదా మీకు దాని విలువ ఉండేది, ప్లాంట్ గ్రో అయ్యేది. అది మీరు వాటర్ వేస్తున్నారు కానీ ప్లాంట్ లోపలికి ఆ వాటర్ ఇంకట్లేదు. అలాంటప్పుడు ఏం లాభం? మీరు ఎంత వాటర్ పోసినా వాటర్ మొత్తం వేస్ట్, అక్కడే కుంటలాగా నిలబడిపోతుంది, కానీ ప్లాంట్ మాత్రం అబ్జర్వ్ చేసుకోలేదు. సేమ్ అలాగే మన బ్రెయిన్కి కూడా మనం దానికి అంత తినిపిస్తున్నాం, చదువుని మనం దానికి తినిపిస్తున్నాం, కానీ అది అబ్జర్వ్ చేసుకోవాలి కదా, డైజెస్ట్ చేసుకోవాలి కదా, అది దానికి టైం ఇవ్వాలి, రెస్ట్ అనేది. ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, మన బాడీని ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన బ్రెయిన్ సెల్స్, మన బాడీ సెల్స్ అనేవి లేజీగా ఉండవు, షార్ప్గా అయిపోతాయి. ఫోర్త్ది ఏంటంటే క్లాసెస్ అనేది ఎప్పుడు మిస్ అవ్వకూడదండి. మీరు మిస్ అవుతారు,
అది నార్మలే, ఎందుకంటే కంటిన్యూగా క్లాస్ అటెండ్ అవ్వడం అంత పాసిబుల్ కాదు, మిస్ అవుతారు. కానీ ఆ మిస్ అయ్యాక కూడా దాన్ని కవరప్ చేసుకోవడం నేర్చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ క్లాస్ మిస్ అయిపోతామో మనకు అక్కడి వరకు ఇంకా మనం క్లాస్ మిస్ అయ్యాక తర్వాత క్లాస్కి వెళ్తే మనకు అక్కడి నుంచి అర్థం కాదు. సో మ్యాథ్స్ క్లాస్లోనే అన్నీ కవర్ చేసేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా? లేకపోతే మన వేదాంతు స్టూడెంట్స్కి అయితే ఆప్షన్ ఉంది, మీరు మన ఛానల్లో వచ్చేసి రివైజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా కూడా ఇక్కడ ఆ క్లాస్ని కవరప్ చేసేసుకోవచ్చు అనమాట. సో 5th పాయింట్ ఏంటంటే ప్రాపర్ నోట్స్ అంటే సెల్ఫ్ స్టడీ టైం మొత్తం ఈ నోట్స్ ప్రిపరేషన్కి ఇచ్చేసారనుకోండి, చాలా టైం వేస్టే. సెల్ఫ్ స్టడీ అప్పుడు మీరు జస్ట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి అంతే. నోట్స్ మొత్తం రాసేయడం పెట్టేయడం అలా చేస్తే మీ టైం వేస్ట్ అవ్వడం తప్ప ఏమీ అవ్వదు. సో క్లాస్లోనే ఎప్పుడైతే ఆన్లైన్ క్లాస్లో ఎప్పుడైతే మీకు టీచింగ్ జరుగుతుందో అప్పుడే అదంతా మీరు నోట్స్గా రాసేసుకోండి. మీరు సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు చిన్న చిన్న పాయింట్స్గా కీవర్డ్స్గా అలా రాసుకుంటే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇంకోటి, శాంపుల్ పేపర్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చూడండి, మోస్ట్ ఆఫ్ ది సిలబస్ అట్లీస్ట్ 50% కాకుండా ఒక 25% to 30% సిలబస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా థియరీ క్వశ్చన్స్లో అయితే ప్రీవియస్ పేపర్స్ నుంచే వస్తుందండి. ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ నుంచే వస్తుంది. ఒకవేళ మీ లక్ బాగా ఉంటే 50 to 65% కూడా ప్రీవియస్ పేపర్స్, శాంపుల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్లో నుంచి వచ్చే అవకాశం ఉంది. సో శాంపుల్ పేపర్స్ని, ప్రీవియస్ పేపర్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దండి. అవి పెట్టుకొని అవి ఎప్పుడు చదవాలో కూడా మీ టైం టేబుల్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్ టైం టేబుల్ యొక్క అవుట్లుక్ చూడండి. ఇలా మీరు మార్నింగ్ నుంచి చూసుకుందాం, 8 AM to 5 AM మీకు స్కూల్ ఉంటుంది కదా. స్కూల్ నుంచి వచ్చేసాక బాగా 5:15 to 5:30 ఒక 15 minutes వరకు చిల్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. అవి స్నాక్స్ ఏవైనా ఉంటే తినేయండి. మళ్ళీ 5:30 to 6:30 ఏం చేస్తారంటే మీరు నాప్ టైం కొంచెంసేపు పడుకున్నారనుకోండి, మీ బ్రెయిన్ అనేది ఫ్రెష్ అయిపోతుంది. ఆ నాప్ టైం అయిపోయాక ప్లే ఆర్ ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. మన బ్రెయిన్ అనేది అది యాక్టివ్ చేస్తుంది. ఇంకా ఏదైనా ఆర్ట్స్ ఆర్ స్కిల్స్, ఏదైనా మీ హాబీ టైంలో మీరు అది యూజ్ చేసుకున్నా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏదైనా పెయింటింగో లేకపోతే కోడింగ్ నేర్చుకోవడమో అలాంటివి స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటే అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 7 to 8 ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ పెట్టుకొని వీక్లో 7 days ఉంటాయి కదా. ఈ 7 daysలో మీరు ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్స్, 7 daysలో 7 subjects అనేది మీరు కవర్ చేయొచ్చు. 7 subjects అని అనుకోండి, అవ్వకపోతే అట్లీస్ట్ 3 subjects అయినా కవర్ చేయండి, 2 subjects అయినా కవర్ చేయండి. ఎంత మనము ఒకేసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, నేను 7 చేయాల్సిందే, ఈ వీక్లో నేను 7 subjects కవర్ చేస్తాను అనుకుంటే అది మనం ఎప్పుడు చేయలేము. మెల్లమెల్లగా ఈ వారంలో నేను 1 subject కవర్ చేస్తాను, తర్వాత మెల్లగా 2 subjectsకి రండి, తర్వాత 3 subjectsకి రండి, అలా ఇంక్రీజ్ చేసుకుంటూ రండి. ఒకేసారి మీరు ఇంత చేసేయాలి నేను అంటే అది ఇంపాసిబుల్ అవుతుంది. మీ బ్రెయినే వినదు అసలు. పోరా నీ వల్ల కాదు, నువ్వు ఒక్క సబ్జెక్టే చదవలేదు, ఎప్పుడు 7 subjects కవర్ చేస్తావా అని నీ బ్రెయిన్ అంటుంది. లేదు, అమ్మ నేను అస్సలు చేయలేనే అని అనుకుని ఇంకా మీరు అక్కడితోనే ఆగిపోతారు. సబ్జెక్ట్ ఏమీ క్లియర్ అవ్వలేదు, మీరు క్లియర్ చెయ్యలేరు, అలా మీ కాన్ఫిడెన్సే లో అయిపోతుంది అనమాట. సో ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్, మ్యాథ్సో, బయాలజీనో, ఫిజిక్సో, సోషల్ స్టడీసో ఏదో ఒకటి అలా కవర్ చేసుకోండి. తర్వాత 8 to 8:30 టైంకి డిన్నర్ చేసేసి రిలాక్స్ టైం మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే రిలాక్స్ అవ్వకపోతే మన బ్రెయిన్కి కొంచెమైనా బ్రేక్ దొరక్కపోయింది అనుకోండి, మన బ్రెయిన్ చాలా
మూడ్ ఆఫ్గా అయిపోతుంది, ఏంటప్పుడు చదువుకోవడమేనా అని అలా అది మన బ్రెయిన్లో మనం రానివ్వకూడదు. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఉండాలి, చిల్ అవుతూ ఉండాలి, అలా బ్రేక్ తీసుకుంటూ ఉండాలి, మళ్ళీ వచ్చేసి చదువుకుంటూ ఉండాలి. సో 8:30 to 9:30 ఆన్లైన్ క్లాసెస్ మీకు ఉంటాయి కదా. ఆన్లైన్ క్లాసెస్లో చదువుకోవడము, యూట్యూబ్లో చదువుకోవడము, ఏదో ఒకటి రెఫర్ చేసుకోవడము అలా మీరు చేసుకోవచ్చు. ఇంకా 9:30 to 9:40 బ్రేక్ తీసేసుకోండి. బ్రేక్ తీసేసుకొని దాని తర్వాత మీరు ఒకవేళ ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే అప్పుడు చదువుకోండి. 1 గంట, 1 గంటన్నర, లేకపోతే మీ హోంవర్క్స్ ఆర్ అసైన్మెంట్స్ ఏవైనా మీకు ఉంటే అవి చేసేసుకోండి. 9:30, 9:42 మీరు ఎలాగో ట్యూషన్స్కి వాటికి వీటికి వెళ్తారు కదా, అక్కడే మ్యాథ్స్ మీ హోంవర్క్స్ అనేటివి మీరు కవర్ చేసేయడం. మీరు స్కూల్లోనో లేకపోతే ట్యూషన్లోనో మ్యాథ్స్ మీ హోంవర్క్స్ని కవర్ చేసేసుకోండి. ఒకవేళ అక్కడ కుదరకపోతే ఇంటికి ఎప్పుడైతే వస్తారో అప్పుడే కవర్ చేసేసుకోండి, సరేనా. ఈ నైట్ టైంలో ఈ 9:40 తర్వాత ఒక 30 minutes అలాగా ఈ బ్రేక్ మీరు ఒకసారి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే దీని ప్లేస్లో హోంవర్క్స్ చేసేసుకోండి. ఈ 30-40 minutesలో హోంవర్క్స్ మొత్తం ఫినిష్ చేసేయండి. ఎందుకంటే చూడండి, హోంవర్క్స్కి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటివి ఎక్కువ చూసి రాయడమే ఉంటుంది కదా. మ్యాథ్స్ అనేది వాళ్ళు ఎలాగో ప్రాబ్లమ్స్ ఇస్తారో అవి మనకి హెల్ప్ అవుతాయి, ఎందుకంటే అవి మన బేస్ని స్ట్రెంత్ చేస్తాయి. ఇంకా మిగతా హోంవర్క్స్ అన్నీ నాకు తెలిసి చూసి రాయడమే, జస్ట్ మనం కాపీస్ పేస్ట్ చేస్తాం, అక్కడ టెక్స్ట్ బుక్లో చూస్తాము, ఇక్కడ రాస్తాము. సో అలాంటి హోంవర్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి, ఎందుకంటే అవి మనము టీవీ చూసుకుంటూనో, తినుకుంటూనో, పడుకుంటూనో రాస్తాము. అవి మన బ్రెయిన్లోకి కూడా వెళ్ళవు, జస్ట్ మన హ్యాండ్ పని చేస్తుంది కానీ మన బ్రెయిన్ అయితే అసలు ఏమీ పని ఉండదు ఆ టైంలో. సో ఇలా మీరు అన్నీ గుర్తుపెట్టుకొని, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మీ టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఆ పాయింట్స్ అన్నీ టేబుల్లో ఉన్నాయన్నమాట. సో కానీ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ బ్రెయిన్లో పెట్టుకోండి. సో ఈ టైం టేబుల్తో మీరు చాలా బాగా చదువుకుంటారు. అండ్ నెక్స్ట్ టైం నేను ఈ వీడియోలో నేను కింద చూస్తాను, మ్యామ్ మేము సూపర్గా టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నాము అండ్ సూపర్గా మేము ఫాలో కూడా అయ్యాము అండ్ మాకు రిజల్ట్ కూడా వచ్చింది అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ వీడియోలో కమెంట్ చేయండి. సో ఇంకా మీకు ఏ టాపిక్స్ మీదైనా ఇలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏదైనా మీరు మీ స్టూడెంట్ లైఫ్లో ఏదైనా మీకు కష్టంగా అనిపిస్తుంది, ఈ ఫోన్ అడిక్షన్ నుంచి ఓవర్కమ్ అవ్వడం, ఇలాగా ఇంకా ఏదైనా ఈజీగా ఎలా చదువుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ ఎలా చదువుకోవాలి, ఇలాగా మీకు ఏమైనా మీకు టాపిక్స్ కావాలా, ఇంకా మీరు మీ స్టూడెంట్ లైఫ్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ఏంటి అవన్నీ చెప్పండి. మీ లైఫ్ని సింపుల్గా చేయడానికే నేను ఉన్నాను అని మర్చిపోవద్దండి. అండ్ మీరు ఎప్పుడు కమెంట్ చేసినా మీకు ఎక్కడైనా కష్టంగా అనిపిస్తే మీరు నాకు కమెంట్ చేయండి, మీకు లేకపోతే మీరు పర్సనల్గా అయినా కనెక్ట్ అవ్వండి, నేను మీకు అక్కడ సొల్యూషన్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ బాయ్.